విజయవాడ బైపాస్ రోడ్డుకు ముఖ్యమంత్రి చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ముందనుకున్న ప్రణాళిక ప్రకారం బైపాస్ పూర్తి చేసి జూన్ ఆఖరి నాటికి వాహనాల రాకపోకలకు అనుమతిస్తారు. జూన్ నాటికి పెండింగ్ పనులు పూర్తి చేసి కాజా నుండి వెంకటపాలెం, గొల్లపూడి మీదుగా చిన్నౌటపల్లి వరకు బైపాస్ను అందుబాటులోకి తీసుకొస్తారు. ఆ తర్వాత 4 గ్రిడ్ రోడ్ల వద్ద అండర్ పాస్లు నిర్మించనున్నారు. రాజధాని ప్రాంతాల్లో ముమ్మరంగా కార్యకలాపాలు మొదలైన నేపథ్యంలో ఈ ప్రాంతం మీదుగా వెళ్లే బైపాస్ తక్షణమే అందుబాటులోకి వచ్చేలా చూసేందుకు సీఎం ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో రాజధాని ప్రాంతానికి కీలక హైవే అందుబాటులోకి రావడమే కాకుండా అక్కడి నిర్మాణాలకు అవసరమైన మెటీరియల్ను సులువుగా తరలించేందుకు కూడా అవకాశం ఏర్పడుతుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 4 గ్రిడ్ రోడ్ల వద్ద అండర్ పాస్లు లేని విషయం సీఎం చంద్రబాబు దృష్టికి రావడంతో ఎట్టి పరిస్థితుల్లోనూ అక్కడ అండర్ పాస్లు ఉండాల్సిందేనని ఆయన నిర్ణయించారు. ఈ మేరకు ఆ 4 చోట్ల బైపాస్ను కట్ చేసి అండర్ పాస్ల నిర్మాణానికి అంచనాలు రూపొందించే పనుల్లో ఇంజనీర్లు ఉన్నారు. తాజాగా సీఎం చంద్రబాబు కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రి గడ్కరీతో మాట్లాడారు. రాజధాని పనులు వేగంగా జరుగుతున్న వేళ తొలుత బైపాస్ నిర్మాణం పూర్తి చేయాలని, ఆ తర్వాత 4 గ్రిడ్ రోడ్ల వద్ద అండర్ పాస్లు నిర్మించేలా ఇద్దరూ చర్చించి నిర్ణయించారు. ఒకవేళ ప్రస్తుతం బైపాస్ ఆపేసి 4 చోట్ల అండర్ పాస్ల నిర్మాణం పూర్తి చేయాలంటే మరో 15 నెలల సమయం పట్టే అవకాశం ఉండడంతో తొలుత బైపాస్ పూర్తి చేయడానికే సమ్మతించారు. దీంతో ఈ పనులు మరింత వేగంగా సాగనున్నాయి. వర్షాలు మొదలయ్యేలోపు జూన్ ఆఖరుకు బైపాస్ అందుబాటులోకి వచ్చేలా పెండింగ్ పనులు పూర్తి చేస్తామని ఎన్హెచ్ఏఐ వర్గాలు పేర్కొన్నాయి.